నేను ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. సో, అది కొత్త స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటది. సో, ఈ షార్ట్ ఫిలిం తీసినంక ఏమవుతదంటే, అయితే జనాలకి కంప్లీట్‌గా నచ్చుతది. లేకపోతే అస్సలు నచ్చదు. అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే అట్టర్ ఫ్లాప్. మిడిల్ గ్రౌండ్‌లో అయితే ఉండదు. వెల్కమ్ టు డే 22 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. ఇదే కాన్సెప్ట్‌లో టూ టైర్డ్ టెస్ట్ కూడా వర్క్ అవుతది. సో, టూ టైర్డ్ టెస్ట్ అంటే ఏంటంటే, మనం ఏ డైరెక్షన్‌లో అయినా కూడా రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ పెడితే అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే సేల్స్ డిక్రీజ్ అయితాయి. లైక్ హూ కెన్ అఫోర్డ్ వాళ్ళు కొంటారు. లేకపోతే మేము అఫోర్డ్ చేయలేము అంటే ఎవరు కొనరు. కంపెనీలో మనం చేసే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ వల్ల కంపెనీ రెవెన్యూ పెరగొచ్చు. లేకపోతే అది ఎవరు కొనక మొత్తం తగ్గొచ్చు. నా కేసులో నల్ హైపోథిసిస్ వచ్చేసి షార్ట్ ఫిలింకి యావరేజ్ వ్యూస్ వస్తాయి. లైక్ 200K 300K యూట్యూబ్‌లో. ఆల్టర్నేట్ హైపోథిసిస్ వచ్చేసి అయితే సూపర్ హిట్ 1 మిలియన్ 2 మిలియన్ లేకపోతే వెరీ లెస్ లైక్ 1000 2000 3000 వ్యూస్. సో విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు యావరేజ్ వ్యూస్. ఇప్పుడు నా షార్ట్ ఫిలిం అయితే కంప్లీట్ హిట్ లేకపోతే అటర్ ఫ్లాప్. సో నేను దీన్ని ఎలా ప్రూవ్ చేస్తా అంటే అగైన్ ఫస్ట్ నేను పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటా, సిగ్నిఫికెన్స్ లెవెల్తో కంపేర్ చేసుకుంటా అండ్ పీ వాల్యూ సిగ్నిఫికెన్స్ లెవెల్ కంపారిజన్ బేస్ చేసుకొని ఐదర్ నల్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ అన్నా చేస్తా లేకపోతే రిజెక్ట్ అన్నా చేస్తా. అండ్ మనం ఈ టూ టైర్డ్ టెస్ట్ని రియల్ లైఫ్లో ఎక్కడ వాడతామంటే ఒక కొత్త మెడిసిన్ లాంచ్ చేసినప్పుడు అది హెల్త్ని అఫెక్ట్ చేస్తుందా గుడ్ వేలో లేకపోతే బ్యాడ్ వేలో అని చెప్పేసి చెక్ చేస్తాం. కొత్త గేమ్ లాంచ్ చేసినప్పుడు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని కూడా మనం చెక్ చేయొచ్చు. సింపుల్ కంపారిజన్ వచ్చేసి వన్ టైల్ అంటే బెట్టింగ్ ఆన్ వన్ టీమ్, టూ టైల్ అంటే బెట్టింగ్ ఆన్ ఎనీ టీమ్. సో మీకు నచ్చితే రీల్ని లైక్ చేయండి, అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో ఇంకా చాలా మందికి అయితే ఈ రీల్ రీచ్ అవుతుంది.